వెల్కమ్ టు స్టూడియో ఇన్ తెలుగు. నష్టాల ఊబిలోకి మారిన ఆక్వా పరిశ్రమను వెంటనే ఆదుకోకుంటే క్రాఫ్ట్ హాలిడే ప్రకటిస్తామని కోనసీమలోని విద్యుత్ అధికారుల వద్ద ఆక్వా రైతులు ఆవేదన వెళ్లగక్కారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో స్థానిక క్షత్రియ కళ్యాణ మండపం వద్ద విద్యుత్ శాఖ అధికారులు ఆక్వా రైతులతో ఏర్పాటు చేసిన సమావేశంలో రైతులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఈ నేపథ్యంలో వారు మీడియాతో మాట్లాడారు. తర్వాత బావులైన ఫీడర్లు ఏవైతే ఉన్నాయో 45 ఫీడర్లు ప్రపోజ్ చేశారు. ఏవైతే 200 డ్యామ్స్ వచ్చి సబ్స్టేషన్లో ఫీడర్ మీద బావులోడ్ అయినా కానీ మీకు లో వోల్టేజ్ వచ్చేస్తుంది. దానికి బావులోడ్ ట్రాన్స్ఫార్మర్స్ అనేసి 45 ఫీడర్లు సెలెక్ట్ చేసి అవి ఇప్పటిదాకా పన్నెండు చేసి మేము దఫసఫాలు చేస్తున్నాం. తర్వాత మనకి ఏంటంటే 400 kV సబ్స్టేషన్ 5 వీళ్ళు వస్తుందండి. ఇప్పుడు మనకి సామాన్లు కూడా రావడం వల్ల అక్కడి నుంచి మనకి అది ఒకటి చేస్తున్నాం. ఇవన్నీ ఏంటంటే దఫదఫాలుగా అన్ని చేస్తున్నాం. షార్ట్ ఫాల్ మాకు ఎలా వేస్తున్నారు ఈగా మీకు కూడా ఒక సబ్స్టేషన్ అవుట్ అలాగే మీకు కూడా ఇవ్వాలి షార్ట్ ఫాల్. మీ శాలరీ ఎందుకు ఇచ్చేస్తారండి బావులోడు, ఎందుకు ఇచ్చేస్తారు ట్రాన్స్ఫార్మర్? మా ఏరియా చెప్తుంది చూడండి, దేవరపల్లి సబ్స్టేషన్ ఎక్కడ చల్లపల్లి రామేశ్వరం ఎక్కడ ముందు దాటేసి ట్రాన్స్ఫార్మర్. దేనికి ట్రాన్స్ఫార్మర్ ఇస్తే డబ్బులు వస్తాయి కాబట్టి ఇప్పుడు మార్చాలి. మార్చుకున్న తర్వాత ఇచ్చుకోమని ఎక్కడైనా ఇచ్చుకుంటాం. ట్రాన్స్ఫార్మర్ పెట్టుకునే అవకాశం ఉంటుంది. సెపరేట్ స్పెషల్ సర్టిఫికేట్ ఉండి సెపరేట్ ట్యాంక్ ఉంటే కనుక ఎడిషనల్ సర్వీస్ ఇస్తాం. ఏం కావాలట్లేదు కదా. అలా కదండి, ఒక ట్యాంక్కి రెండు సర్వీసులు ఇవ్వగానే సెపరేట్గా కొట్టేస్తాం. అన్నీ చేస్తామన్నమాట. మీ వైపు నుంచి కూడా ఎస్ఎల్సీ ఛార్జెస్ ట్రాన్స్ఫార్మర్ పెట్టుకుంటే కనుక మీకే ఇబ్బంది ఉంటుంది. ట్రాన్స్ఫార్మర్ ఫెయిల్ అవ్వదు. ఇప్పుడు కరెంటు ఎక్కువ ఏంటది వోల్టేజ్ డ్రాప్ అయినా ఓవర్లోడ్ తీసుకోవడం వల్ల వోల్టేజ్ డ్రాప్ అవుతుంది. వోల్టేజ్ డ్రాప్ అయితే కనుక ట్రాన్స్ఫార్మర్ ఫెయిల్ అవుతుంది. ట్రాన్స్ఫార్మర్ ఫెయిల్ అవుతే కనుక మీరు ఇబ్బంది పడుతున్నారు. ట్రాన్స్ఫార్మర్ రీప్లేస్మెంట్ చేయడానికి అంటే మేము ముందు జనరేటర్ ఫుల్ ట్యాంక్ చేసేస్తాం అంటే 3 గంటలు ఉండదు. అలా ఎవరు మళ్ళీ మాకు దేవుళ్ళు చెరువులు ఉన్నాయి. సబ్సిడీ వస్తుంది, ట్రాన్స్ఫార్మర్ సబ్సిడీ రైతులు ఏం చేస్తారు, ఈ దాన్ని లోడ్ కొంచెం చేస్తారు. లేకపోతే లోడ్ సరిపడే ఉంది రైతులు వరకు లేదు. ప్రతి లోడ్ పెరుగుతుంది. ఎక్కువ తక్కువ అని కాదు. ఇప్పుడు నా మీటర్ కరెక్ట్ గా పనిచేస్తుందా లేకపోతే ఒకటేమైనా షార్ట్ ఫాల్ అయిందా నేను చూపించుకోవాలని అనుకున్నాను. కూడా సార్ షార్ట్ ఫాల్ అండి 6 months ఇన్ మంత్స్ బ్యాక్ రండి కూర్చోండి. అదండి అయితే మాకు ఫెక్యులేషన్ వస్తుందండి. ఒరిజినల్ గా తీసేవంటి 420 ఇలా ఏంటంటే నాణ్యత అయిన కరెంట్ ఇచ్చినప్పుడు 320కి వచ్చేస్తుంది. మళ్ళీ 420 వెళ్తుంది, 440 వెళ్తుంది. ఆ ఫ్లక్చువేషన్స్ ఉండడం వల్ల రీడింగ్స్ ఎక్కువ వస్తాయి. ఏమన్నా మీకు ఆన్ రికార్డ్ ట్రాక్ కావాలంటే ఎలా చూసుకున్నా మనకి ఏ సీజన్ మనం క్రాప్ చేసుకోవాలి అని చెప్తున్నారు. నేను అదైతే చెప్పగలను. సర్వీసులు ఉన్నాయి అనుకోండి, 200 సర్వీసులు కూడా మీకు ఫీడ్ టైం సేమ్ కాబట్టి ఒకేసారి ఆపేస్తున్నారు. ఒకేసారి లోడ్ అంతా కట్ ఆఫ్ చేస్తే ఖచ్చితంగా మీకు హై వోల్టేజ్ వస్తుంది. దానికి మీరే ఒక సొల్యూషన్ చూసుకొని స్టాగర్ చేసుకోవాలి. కొంతమంది తక్కువ, కొంతమంది అలా కాదు మేడం. సుమారు 500 ఎకరం కల్చర్ మేడం. ఇప్పుడు ఆయన మేము చేస్తే ఒక చోట 500 ఎకరం కల్చర్ ఉంటుంది మేడం. మామూలుగా ఆ పీటర్ మీద 500 ఎకరం ఉంటుంది. 500 ఎకరానికి ఇప్పుడు రన్నింగ్ లో ఉన్నది 100 ఎకరమే. ఇప్పుడు ఫ్రీక్వెంట్ ప్రెసెంట్ స్టిల్ రన్నింగ్ లో ఉన్నది 100 ఎకరమే. మిగిలిన స్టాకింగ్ పడలేదు. మిగిలిన 100 ఎకరం ఇప్పుడు అదే దాని మీద. లేకపోతే ఏదో ఇప్పుడు వినాయక చవితి జరుగుతుంది. ఆ పీటర్ మీద అది చూసుకునే బాధ్యత మాదండి. ఆ ట్రాన్స్ఫార్మర్స్ మీది ఆన్ రికార్డ్ వస్తే మేము ఏదైనా చేయగలం. రికార్డులోనే వ్యత్యాసం ఉంది. నేను చూపిస్తాను అంటే అంతకుమించి ఏం చెప్తానంటే మీరు వ్యత్యాసం లేదు మేడం, ఎక్కువ ఉంది మార్చాలి. ఏం కూడా రాసుకుంటాడు అంటే ముక్కలు చేస్తున్నాం అంటే అప్పుడు ఏమవుతుంది, ఓ ఫీడర్ మీద 200 amps ఏమవుతుంది, 2 ఫీడర్లు అవుతుంది.
ఓల్టేజ్ కట్టగలుగుతుందా? అది ఓవర్లోడ్ అవ్వడం వల్ల 3 ఫీడర్లు చేస్తున్నా ఊర్లో దేవగుర్తులు. అది కాకుండా కోనసీమ ఆక్వా రైతులు సమావేశం క్షత్రియ కళ్యాణ మండపంలో జరుపుకోవడం జరిగింది. ఎందుకంటే ఈవేళ ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా ఎక్కువ కోస్టల్ ఏరియా ఉంటాం. కోస్టల్ ఏరియా అంతా కూడా రైతులే కాకుండా ప్రతి వ్యాపారస్తుడు కూడా ఈ కోస్టల్ ఆక్వా దాని మీదే ఆధారపడి ఉండటం జరిగింది. ఈ ఆక్వా రైతులైతే అన్ని విధాల ఓ సీడ్ విషయంలో అవనివ్వండి, కరెంటు విషయంలో అవనివ్వండి, ఫీడ్ విషయంలో అవనివ్వండి, ఈవేళ గవర్నమెంట్ సపోర్ట్ కానీ ఈ ఆఫీసర్స్ సపోర్ట్ కానీ లేకపోవటం, ఈ ప్రకృతి వైపరీత్యాల వల్ల ఈవేళ ఈ 3 నెలల నుంచి కంటిన్యూషన్ 15 రోజులకి 20 రోజులకి సీడ్ పోవడంతో 3 సార్లు సీడ్ వేసి రైతులు నష్టపోవడం జరిగింది. ఆ సీడ్ క్వాలిటీ లేకపోవటం, ఈ ప్రకృతి వైపరీత్యాల వల్ల ఈ విధంగా నష్టపోతూ ఉంటే ఈ వేళ ఈ ఆక్వా పరిశ్రమ నిలబడే పరిస్థితి లేదు. గవర్నమెంట్ వెంటనే స్పందించి అన్ని విధాలుగా రైతులను ఆదుకోకపోతే ఇక ముందు చెరువులు చేసే ధైర్యం కూడా రైతుకు లేకపోవడం, క్రాప్ హాలిడే ఇవ్వడం కూడా జరుగుతుందని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేయడం జరిగింది. ప్రస్తుతం ఈ ఆక్వా పరిశ్రమ ఇంటి లీటర్ మీద ఉంది. దానికి ముఖ్య కారణం ఏంటంటే ట్రంప్ గారి యొక్క ట్యాక్స్ వంక మీద ఏప్రిల్ నెలలో 25% అని చెప్పి ఆగస్టు నెలలో 25% అని చెప్పడం వల్ల కేవలం ఆ 2% ఇంప్లిమెంట్ కానప్పటికీ కూడా రైతు జేబులోకి రావాల్సింది 7 నుంచి 8 వేల కోట్ల రూపాయలు ఖచ్చితంగా రైతు డబ్బు నేరుగా ఎక్స్పోర్టర్ల జేబులోకి వెళ్ళింది. ఖచ్చితంగా దీని మీద ప్రభుత్వం చర్య తీసుకోవాలి. తర్వాత ఏంటంటే ఫస్ట్ క్యాబినెట్లో బీజేపీ వారు మేతలో కలిపి అన్నిటి సపోర్టులతోటి కలిపి ఇంకా కస్టమ్స్ తగ్గించినప్పటికీ కూడా ఈ రోజుకి దాని ప్రకారంగా 20 నుంచి 30 వేలు కేజీకి తగ్గవలసి ఉన్నప్పటికీ కూడా ఏ విధంగా కూడా ప్రభుత్వం సంధించబోవటం, సీడ్లో క్వాలిటీ లేకపోవటం, ఇట్లీ మీద ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు పవర్ చోన్ రోడ్లలో మీటింగ్ పెట్టినప్పుడు 4,50,000 ఎకరాలను 10 లక్షల ఎకరాలు తీసుకెళ్తానని అన్నారు. కానీ ఈ వేళ ఉన్న పరిస్థితుల్లో ఆ 4,50,000 ఎకరాలు 1,00,000 ఎకరాలకు దిగజారే పరిస్థితి, ఈ ఆక్వా పరిశ్రమ కుంటుపడే పరిస్థితి వస్తుందని మాత్రం చెప్తున్నాం. ఖచ్చితంగా ప్రభుత్వం తత్వరమే మోడీ గారి యొక్క ఇబ్బందిని దృష్టిలో పెట్టుకుని తత్వరం ఈ పరిశ్రమ నిలబడాలంటే ప్రభుత్వం చేయవలసింది కరెంటు పీపీఎస్ ఛార్జీలు ఆ ఛార్జీలు కాకుండా ₹1.5కే కరెంట్ ఇంప్లిమెంట్ చేయాలి. అలాగే మిగిలిన 12,000 13,000 కనెక్షన్లు సబ్సిడీ లేదు. ఆ మిగిలిన కనెక్షన్లకి సబ్సిడీ ఇచ్చి తీరాలని చెప్పేసి మాత్రం చెప్తున్నాడు.